గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ బ్యాంక్ సార్ను. ఇవాళ టాపిక్ వచ్చేసి అతి ముఖ్యమైనవి ఆర్డి అకౌంట్స్ అండ్ ఏపీవై. ఆర్డి అకౌంట్స్ అంటే ఏంటంటే రికరింగ్ డిపాజిట్స్. మనకు సేమ్ మనం నెల నెలకు చిట్టీలు ఎట్లేస్తామో బ్యాంకులో నెల నెలకు జమ చేసేది ఆర్డి అకౌంట్. అది మినిమం 500 వేయచ్చు, 1000 వేయచ్చు, అది మీ ఇష్టం. ఈ రోజులలో డబ్బులు ఎంత అవసరం ఉంటున్నాయో మీ అందరికీ తెలుసు. అరే మామ ఒక 5000 కొట్టరా మళ్ళీ ఇస్తా అన్నా కానీ ఎవడు కొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే జనాలు అట్లా తయారయ్యారు, తీసుకునే కానీ మళ్ళీ ఇచ్చులేదు. సో ఆ పరిస్థితి మనకి ఎందుకు రావాలి అని చెప్పి నెలకు 500, 1000, సపోజ్ పెన్షన్ 2000 వస్తుంది, అందులోకి వెళ్ళి 1500 వాడుకోండి, 500 బ్యాంకులు ఉంచుకోండి. ఏమవుతుంది? గ్రూప్ లోన్లు 1,00,000, 2 లక్షలు తీసుకుంటారు. అందులోకి వెళ్ళి అవసరమున్నంత వాడుకొని నెలకు 2000, 3000 మీకు ఇష్టమున్నంత పొదుపు చేసుకొని మళ్ళీ మీకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా ఆర్డి అకౌంట్స్. ముఖ్యంగా యువత అనే వాళ్ళు చాలా పొదుపు చేయాల్సి వస్తుంది. మహిళా గ్రూపులు, వికలాంగులకు కూడా పెన్షన్ వస్తుంది కదా. సో మీకు 4000 పెన్షన్ వస్తే అట్లీస్ట్ ఒక 1000 రూపాయలన్నా బ్యాంకులో దాచిపెట్టుకోండి. అవి మళ్ళీ ఎడికోవు. మీకు 6 నెలలకు కావాలంటే 6 నెలలకు, సంవత్సరం కంటే సంవత్సరానికి వడ్డీతో సహా మళ్ళా మీకే వస్తాయి. సో పొదుపు అనేది ఖచ్చితంగా అలవరుచుకోండి. 2 ఏపీవై. ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన. ఇది ఏదైతే ఉందో మనకు గవర్నమెంట్. ఇక రెండవది ఏపీవై. ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు పెన్షన్ అయితే ఎట్లా వస్తుందో 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనకు బ్యాంకు నుంచి అఫీషియల్ గా పెన్షన్ వస్తుంది. దాన్నే మనం అటల్ పెన్షన్ యోజన అంటారు. ఇది ఎవరెవరు కట్టొచ్చు అంటే 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నెల నెల కట్టాల. పెన్షన్ ఏ రూపంలో వస్తుంది అంటే 60 ఏళ్ల తర్వాత మీకు ఎంత వారీగా కడితే అంత. సపోజ్ 1000 కావాలా మీకు పెన్షన్ 2000, 3000, 4000, 5000 అని ఆప్షన్స్ ఉంటాయి. 60 ఏళ్ల తర్వాత ఎంత రావాలని 5000 అయితే ఒక లెక్క, 4000 అయితే ఒక లెక్క, అట్లా ఉంటుంది. సో మనము ఇండిపెండెంట్ గా ఉండాలి. అంటే రోజులు మంచిగా లేవు, మనోళ్ళే మనల్ని చూస్తారో లేదో తెలియదు. కాబట్టి 60 ఏళ్ళ తర్వాత మనం ఇండిపెండెంట్ గా బతకాలంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మనకు సరిపోదు ఆ ఖర్చులకు, పెరిగే వ్యయానికి. సో మనం ఇండివిజువల్ గా కట్టుకుంటే నెలకు 5000 అదనంగా వస్తాయి. సో మనము ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నెల నెలకు 200, 300 మీరు తీసుకునే పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో దయచేసి ఆర్డి అకౌంట్స్ అండ్ ఏపీవై అకౌంట్స్ అందరూ ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా బ్యాంకుకు సంబంధించినటువంటి ఏ వివరాలైనా సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.